గాయ్స్, ఈ వెదర్ ఫోర్కాస్ట్ ఎలా పనిచేస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు న్యూస్ ఛానల్స్ వాళ్ళు వెదర్ ఫోర్కాస్ట్ ఎలా చెప్తారు? న్యూస్ ఛానల్ ఒక్కటే కాదు, మీరు మీ మొబైల్ లో కూడా చూడండి. సాయంత్రం వాన పడుతుందా లేదా, టెంపరేచర్ ఎలా ఉండబోతుంది, ఇలా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. వీళ్ళకి ఫ్యూచర్ ఎలా తెలుస్తుంది? ఫ్రెండ్స్, ఈ పని మీటియోరాలజిస్ట్ చేస్తారు. వీళ్ళు ఒక రకంగా వెదర్ సైంటిస్ట్ అన్నమాట. ముందుగా వీళ్ళు వేరు చోట్ల నుంచి డేటాను కలెక్ట్ చేస్తారు. భూమిపై ఉన్న శాటిలైట్స్ ప్రతి 15 నిమిషాలకు అర్త్ ఫోటోస్ పంపిస్తాయి. ఈ ఫోటోల నుంచి మేఘాల గమనము, టెంపరేచర్, హ్యూమిడిటీ మరియు వాయు గమనము లాంటి వివరాలు తెలుస్తాయి. తర్వాత రేడార్ సిస్టమ్. ఈ రేడార్ సిస్టమ్ పైన ఆకాశంలో సిగ్నల్స్ పంపిస్తుంది. ఆ సిగ్నల్స్ మబ్బులకి తాకి వెనక్కి వస్తాయి. దీంతో సైంటిస్టులకి వాన మేఘాలు ఎక్కడున్నాయి, అవి ఎంత భారీగా ఉన్నాయో తెలుస్తుంది. అలాగే వాళ్ళు మేఘాల డెన్సిటీ, గాలి స్పీడ్, వర్షం పడే అవకాశాలు కూడా అంచనా వేస్తారు. అండ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు వెదర్ బెలూన్స్ కూడా వదులుతారు. ఈ బెలూన్స్ గాలి వేగం, దిశ, ఉష్ణోగ్రత, వాయువు ఒత్తిడి లాంటి వివరాలను ఎత్తైన ఆకాశం నుంచి మెజర్ చేస్తాయి. ఫైనల్లీ ఈ మొత్తం డేటా సూపర్ కంప్యూటర్స్ దగ్గరకు వెళ్తుంది. ఈ కంప్యూటర్స్ ఫ్యూచర్ వెదర్ ఎలా ఉండబోతుందని వేరు ప్రిడిక్షన్స్ చేస్తాయి. మీటియోరాలజిస్ట్ ఏ ప్రిడిక్షన్ యాక్యురేట్ గా ఉందని చూసి వెదర్ ఫోర్కాస్ట్ తయారు చేస్తారు. ఇదే న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్తారు. అండ్ ఇదే మన మొబైల్స్ కూడా ఉంటుంది. అయితే ఈ ప్రిడిక్షన్ ఎల్లప్పుడూ కరెక్ట్ గా ఉండదు. కొన్నిసార్లు తప్పుగా ఉంటాయి. ఎందుకంటే వాతావరణం చాలా ఫాస్ట్ గా చేంజ్ అయిపోతుంది.